హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే రోడ్ సైడ్ అమ్మే ఎగ్ బజ్జీ నేను ఇంట్లోనే చేసి చూపించబోతున్నాను. ఒకసారి చూసేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. ముందుగా 4 ఎగ్స్ వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులో 4 స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. అందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, ఒక చిటికెడు పసుపు, అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇట్లా తర్వాత సరిపడా వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం తిక్కుగానే ఉండాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత లాస్ట్లో నేను వామ్ మర్చిపోయాను చెప్పడం, లాస్ట్లో వేసేసుకుంటున్నాను. కొంచెం అంత నలిపేసి వేసేసుకున్నాను. ఇలా మొత్తాన్ని కలిపేసి ఒకసారి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఎగ్స్ ఉడికిపోయాయి కదా, వీటి పొట్టంతా తీసి పక్కన పెట్టేసుకున్నాను. మీకు ఇష్టమైతే వాటిని సగం చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఎగ్ కల మొత్తం కూడా వేసేసుకోవచ్చు బజ్జీ. చూడండి, ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ని ఈ పిండి మిశ్రమంలో డిప్ చేసి ఇలా మొత్తం ఎగ్ మొత్తం పట్టేలాగా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కటి అలా వేసుకోవడమే. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని వేసేసుకుంటే మొత్తం బాయిల్ అవుతుంది అన్నమాట పిండి కూడా. చూడండి, ఇట్లా 4 వేసుకున్నాను కదా నేను, ఇట్లా మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను. అంతేనండి, 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. రెండో వైపు కూడా తిప్పేసి ఇలా కలర్ వచ్చేలాగా వేయించుకుంటే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయినట్లు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. వామ్ కూడా వేసి కలిపాం కాబట్టి. దీంట్లో కొంచెం అంత ఆనియన్, అలాగే పైన నిమ్మరసం మీకు ఇష్టమైతే, లేదంటే కారపొడి చల్లుకొని తింటే చాలా బాగుంటాయి.